గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. అందరికీ నమస్కారం. కాలజ్ఞాన తత్వబ్రహ్మ, ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్నాశాస్త్ర నిపుణులు వీరబ్రహ్మేందర స్వామి గారి ఉపాసకులు డాక్టర్ కృష్ణమాచార్యులు గురుగారితో మనం ఇప్పుడున్నాము. నమస్కారం గురుగారు. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. గురుగారు, 2024 సంవత్సరం ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది? ధనుసు రాశి వారు పాటించవలసిన పరిహారాలు ఏమిటి? జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. 2024 సంవత్సరం ధనుసు రాశి వారి యొక్క రాశి ఫలం. శివాయ బ్రహ్మణే నమో నమః. బృహస్పతి పంచమ షష్టమ స్థానంలో సంచారం. ఇక రాహుకేతువులేమో 4-10 స్థానాల్లో సంచారం. ప్రశ్నాశాస్త్రాన్ని చూస్తే ఊహించనటువంటి అదృష్టం. వ్యక్తిగతమైనటువంటి జాతకం, గోచార పరిస్థితులు ఈ రెండు సమన్వయం అయితే కనుక ధనుస్సు రాశి జాతకులకి ఊహించనటువంటి అదృష్టం పట్టబోతుంది. ఎంతో కాలంగా ఖాళీగా ఉన్నటువంటి మీరు చేసినటువంటి ఒక చిన్న ప్రయత్నం వల్ల లక్షలు కోట్లు గడించగలిగినటువంటి యోగ్యత లభిస్తుంది. అంటే అదృష్టం పట్టబోతుంది. జీవితం ఒక్కసారిగా ఒక ఉత్కృష్టవంతమైనటువంటి స్థితిలోకి వెళ్ళబోతుంది. అసాధారణమైనటువంటి ఫలితాలని మీరు పొందుతారు. అందరి యొక్క అంచనాలను తలకిందులు చేస్తూ ఒక గొప్ప పేరును తెచ్చుకునేటువంటి అవకాశం, ఒక గొప్ప అవకాశాన్ని కూడా చేజెక్కించుకునేటువంటి అవకాశం మీ జీవితంలో కనపడుతుంది. వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించి అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. యోగదాయకమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి సందర్భం. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, పెద్దల యొక్క ఆశీస్సుల వల్ల మీ ఆధ్వర్యంలో నడిచేటువంటి వ్యాపారం, మీరు చేసేటువంటి వృత్తి, ఉద్యోగాలు అనుకూలంగా ఉండబోతున్నాయి. ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగం కూడా రాబోతూ ఉంది. విశేషవంతమైనటువంటి జనాకర్షణ కారణంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి పదవులు వచ్చేటువంటి అద్భుతమైనటువంటి సంవత్సరంగా మనం ఈ 2024 సంవత్సరాన్ని మనం పేర్కొనవచ్చు. వివాహం కానటువంటి వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు వస్తాయి. ఇంట బయట ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు, కొత్త గృహాన్ని కొనడం, కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయటం, కొత్త కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవటం, కొత్త వ్యాపారానికి శ్రీకారం చుట్టడం, ఇలాంటి విషయాల్లో సానుకూలవంతంగా ఉన్నాయి. తల్లికి సంబంధించినటువంటి ఆధారాభిమానాలు లభిస్తాయి. వారి యొక్క సహకారం చేత మీ దైనందిన జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి అవకాశాన్ని చేజెక్కించుకోవటమే కాదు, విజయవంతంగా అవకాశాన్ని వినియోగించుకునేటువంటి అవకాశం ఉంది. భగవంతుడి యొక్క అనుగ్రహం చేత దైనందిన జీవితానికి సంబంధించి యోగదాయకమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి సందర్భంగా ఈ భాగ్య సంవత్సరాన్ని మనం చెప్పచ్చు. తల్లికి సంబంధించిన విశేషవంతమైనటువంటి అనుకూలత మీకు లభిస్తుంది. కానీ తల్లి యొక్క ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఇక సంవత్సరం మొత్తం కూడా తృతీయ స్థానంలో శని భగవానుడి యొక్క సంచార స్థితి ఉన్నప్పటికీ సహోదరీ వర్గానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులతో విరోధమైనటువంటి భావనలు ఏర్పడటం, వాళ్లతో ఏవైనా ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు వచ్చినప్పటికీ కూడా కొంతమంది వ్యక్తులు మీ వ్యాపారాన్ని, మీ వృద్ధిని కుట్ర చేయాలనే ప్రయత్నం అయితే చేస్తారు. కానీ ఎక్కడా ధన ప్రవాహం మాత్రం ఆగేటువంటి ప్రసక్తే లేదు. ధనం ప్రవాహంలాగా వస్తుంది. అన్ని అవకాశాలని చేజెక్కించుకోగలుగుతారు. సమయస్ఫూర్తితో వ్యవహరించటం మూలాన ఖచ్చితమైనటువంటి విజయాన్ని మాత్రం మీరు సాధించేటువంటి అవకాశం ఉంది. వివాహ సంబంధమైనటువంటి విషయాలు ప్రస్తావనకు వస్తాయి. వివాహ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలన్న ఆలోచన అయితే మనసులో ఉంటుంది. కానీ ప్రేమ వివాహాలు మీ మనసుకు నచ్చినటువంటి వ్యక్తితో 7 అడుగులు వేయాలన్నటువంటి ఆలోచనలో మాత్రం ఎందుకో తెలియదు ఆందోళన పడతారు. ఈ ఒక్క విషయంలో మాత్రం
భగవంతుడు కాలం అనుకూలించట్లేదేమో, దైనందిన జీవితంలో ఇప్పుడెప్పుడే అనుకూలవంతమైన ఫలితాలను మనం పొందుతున్నాం. కానీ ఎందుకో తెలియదు, ఈ ఒక్క విషయంలో మాత్రం భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం లేకపోవటము లేదా ధైర్యం చేయలేకపోవటం వల్ల మీరు నమ్మిన విశ్వసించినటువంటి వ్యక్తిని వివాహం చేసుకునేటువంటి విషయంలో మాత్రం ఎందుకో తెలియదు ఒక గొప్ప ప్రతిబంధకాన్ని మాత్రం మీరు ఎదుర్కోబోతున్నారు. జీవితంలో సాహసంతో కూడిన నిర్ణయం చేత, మొండితనం పట్టుదల చేత ఏదైనా సరే సాధిద్దామన్నటువంటి ప్రయత్నాన్ని మీరు చేస్తారు. సహోదర సహోదరి వర్గం, కుటుంబానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని వారించి ఆ ప్రయత్నం నుండి దూరం చేసేటువంటి అవకాశం ఇదొక్కటి మాత్రమే మీ దైనందిన జీవితంలో మాత్రం ఆందోళన కలిగించేటువంటి అంశం. విరామం విశ్రాంతి లేకుండా దూర ప్రాంత ప్రయాణాలు చేయటం, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండడం చెప్పదగిన సూచన. వాహన సంబంధమైనటువంటి విషయాల్లో చిన్న చిన్న ప్రమాదాలు, ఇబ్బందులు, సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, సహోదర సహోదరి వర్గానికి సంబంధించి వారి యొక్క భవిష్యత్తు అనుకూలంగా ఉంది. వాళ్ళ యొక్క చేదోడు వాదోడు చర్యల వల్ల మీరు లాభపడతారు. మీ వల్లే వాళ్ళకి ఎక్కువగా అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు కూడా కలిసి వచ్చేటువంటి అంశంగా మనం చెప్పచ్చు. మీ కుటుంబానికి సంబంధించి ఒక వ్యక్తి యొక్క వైవాహిక జీవితం అవ్వచ్చు, శుభకార్యం అవ్వచ్చు, ఒక మధ్యవర్తిత్వ పరిష్కారం లేదా పంచాయతీ విషయంలో మీరే మధ్యవర్తిగా కానీ ముఖ్యమైనటువంటి స్థానంలో ఉండి కానీ మీరు ఒక నిర్ణయాన్ని తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ నిర్ణయం తాలూకు ఫలితాలు సానుకూలవంతమైనటువంటి స్థితికి, సమాజంలో మీరు మరో ఉన్నతమైనటువంటి వ్యక్తిగా, హోదా కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నారని చెప్పడానికి నిదర్శనంగా మీ చర్యలు తీర్పులు కూడా ఉండబోతున్నట్టుగా మనం చెప్పచ్చు. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్యంతో పాటు తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాలను కూడా జాగ్రత్తగా చూసుకోవటం చెప్పదగినటువంటి సూచన. ఈ 2024 సంవత్సరంలో పోటీ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకి అనుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకులకి పదవీ యోగం, ముఖ్యమైనటువంటి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చినట్టుగా మీరు ఒక చిన్న ప్రయత్నం చేస్తే గొప్ప అవకాశం మీ ముంగిట నిలబడేటువంటి అదృష్టం ఉంది. కాబట్టి గట్టిగా ప్రయత్నం చేస్తే ప్రజా సంబంధమైనటువంటి పదవి మాత్రం మీకు ఖచ్చితంగా జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పదవి ప్రాప్తిని కూడా మీరు ఖచ్చితంగా పొందగలుగుతూ ఉంటారు. వైవాహిక జీవితానికి సంబంధించి వివాహం కానటువంటి స్త్రీ పురుషులు ఇద్దరు కూడా వివాహ యోగానికి అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు వస్తాయి. కానీ ప్రేమ వివాహం వల్ల మాత్రం ఏవైనా ఇబ్బందులు, ప్రతిబంధకాలు, సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. మహాలక్ష్మి అమ్మవారిని 8 శుక్రవారాల పాటు పూజించిన, ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి స్వామివారికి తమలపాకుల మాలను ధరింపచేసిన, స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణంలో నువ్వుల నూనెతో దీపారాధన చేసిన యోగదాయకమైనటువంటి పరిస్థితి వస్తుంది. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు వస్తాయి. జీవితంలో ఇబ్బంది కలిగించే కొద్దిపాటి ఈ కష్టమైనటువంటి క్షణాలు కూడా శుభ పరిణామంగా భగవంతుడు మార్చబోతాడు. కాబట్టి హనుమంతుల వారు ఆంజనేయ స్వామి వారికి నువ్వుల నూనెతో దీపారాధన చేయటం, నువ్వుల నూనెను దానంగా ఇవ్వటం, స్వామివారికి తమలపాకుల మాలను సమర్పణ చేసి వస్తే యోగదాయకమైన ఫలితం తప్పకుండా లభించేటువంటి అవకాశం కనబడుతూ ఉంది.